ఆంటీ కైనా ఆంటీని స్టార్ట్ చేతుంది చేతులు ఆ చేతులు కాకుండా వేరే తీసాం అనుకో. కైరునా ఆంటీ నా చెయ్యి, కైరునా ఆంటీ చెయ్యి చెయ్యి అని చెప్పాలి. మన మా విధి అంటే కైరునా ఇండియాలో మాట మాట్లాడుతుంది. కథక ఎట్లా పెట్టినా చూసినావా? కొత్త పేరు కొత్త అరే లైట్ ఆఫ్ తీరా. కొత్త పేరు తెంపి తెంపి పోయింది మా యొక్క బాబు. బాబు కూడా మా యొక్క తెప్పింది. అదే అందరు తిక్కలేము అనవసరంగా చెప్పి అయితే 1 month ఉంటది. ఓవర్ యాక్టింగ్ కూర్చోండి అంట కూర్చోవే ఆడుకుందులే నువ్వు ఆడుకుందులే తీస్తా బయట బయట తింటా ఆడుకుంటావా సోను పోసావునా మీ ఇద్దరు సోను పోసావునా ఇప్పుడు కాదు రాదు బ్రేకింగ్ బ్రేకింగ్ ఇక్కడ ఏమే కమ్మలు వేసుకొని సోను నీ కళ్ళలో పుచ్చుకుంటా. అమ్మే తమ్నైల్ ఫోటో అందరు ఇక్కడ చూడండి. కమ్మలు అంట ఆడని అందరు ఇక్కడ చూడండి. ఫోటో ఆంటీ చూసలేరు మీరు ఎవరు ఈడ చూడాలి తొందరగా 3, 2, 1 పోస్ అయిపోయా. ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు కష్టపడుతున్నారు. విజయ్ కొంగి అని కనుకోను సుగునక్క వయసు ఓవర్ ఇస్తావా? ఆపరేషన్ ఫెయిల్ అయితే అది స్టార్టింగ్ ఫెయిల్ అయితే అది లేదు స్టార్టింగ్ లో కొద్దిగా ఎంత వచ్చింది అంతే. నేను తీసిన వీడియో నేను మీ అన్న దాంట్లో చూసిన అలా చూసుకున్నా. నా దాంట్లో రాదక్క అందరిది అయిపోయినాక ఆహా నా దాంట్లో అందరికి వచ్చినాక అయిపోయినాక నా దాంట్లో తర్వాత నోటిఫికేషన్ వస్తుంది ఏమో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు గోరింటాకు అయితే పెట్టుకుంటున్నామండి అందరం కలిసి. అంటే మొన్న పచ్చడి పెట్టాము చూడండి అందరం ఆ బ్యాచ్ అనమాట. ఇది కూడా గోరింటాకు పెట్టుకుంటున్నాము. అయితే మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే మాత్రం వీడియో మొత్తం చూడాలి. ఎందుకంటే చాలా ఫన్నీగా ఉందన్నమాట. మేమైతే ఆషాఢం రాకంటే ముందే మేము గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఆషాఢం వచ్చిన తర్వాత ఒకసారి పెట్టుకుందామని చెప్పేసి ఇప్పుడైతే అందరం పెట్టుకుంటున్నాము. మేము గోరింటాకు అంటే కొమ్మలు కట్ చేసి మరీ ఒలుస్తున్నాం, కానీ ఒక్కొక్కరి మీద ఒకరము తలంబ్రాల్లాగా అయితే చల్లుకుంటున్నారు అనమాట మా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చూడండి ఇది అయితే గోరింటాకు వ్లాగ్ అనమాట. చూడండి కెమెరామ్యాన్ మీద కూడా వస్తుంది మా దోస్తు. వీళ్ళిద్దరేమో జాంజిగిరి దోస్తులు అనమాట. అందుకోసం అని చెప్పేసి అట్లా వేసుకుంటున్నారు. నేనేమో ఇక్కడ గోరింటాకు అంతా ఒలిచిందంతా దాంట్లో మళ్ళీ కొమ్మల్లాగా ఉంటాయి కదండి అవన్నీ తీస్తున్నాను. ఇట్లా అందరం కలిసి పెట్టుకుంటే కానీ ఎంత బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. పచ్చడి కానీ ఏదైనా సరే అందరం కలిసి ఉంటే బాగా అనిపిస్తుంది. నా అదృష్టం బాగాలేదు కాబట్టి నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా నేనేం చేయలేను. బట్ ఏంటంటే ఇక్కడైతే మా ఇంటి పక్కన చుట్టుపక్కల నైబర్స్ తర్వాత కొత్త ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఈరోజు అయితే గోరింటాకు పెట్టుకుంటున్నాము. ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే మనకు గోరింటాకు పెట్టుకోవడం ఏంటంటే మనకు బాడీలో హీట్ ఏదన్నా ఉంటే
మొత్తం పోతుందండి ఆకు పెట్టుకోవడం వల్ల. కోన్ చాలామంది పెట్టుకుంటారు, బట్ ఆకు పెట్టుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఇంకా మేమైతే కాళ్ళకి చేతులకి ఇంకా చాలా కోసం అనమాట. గోరింటాకు చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా మనకు ఫ్రీ వస్తే పెనాయిల్ కూడా తయారు రకం కాబట్టి మనము ఇంకా మేమైతే గోరింటాకు అయితే మొత్తం కోసేసి మిక్స్ అయితే పడుతుంది మా ఫ్రెండ్. ఈ గ్రీన్ కలర్ చీర, ఇద్దరు గ్రీన్ కలర్ చీర కట్టుకున్నారు కదండి. ఈ లైట్ కలర్ ప్యారెట్ గ్రీన్ కట్టుకున్న వాళ్ళ ఆడపిల్ల వాళ్ళ ఇంట్లోనేనండి, అంటే వాళ్ళ వదిన వాళ్ళ ఇంట్లో అనమాట గోరింటాకు చెట్టు. ఇంకా ఈ ఇల్లు కూడా వాళ్ళదే. అయితే ఇంకా అందరం కలిసి ఇక్కడే కూర్చొని గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నాం. అయితే అందరికీ నేను హాయ్ చెప్పండి అంటే ఏమైనా స్వాతి అంటే మా ఫ్రెండ్. చూడండి ఎంత గోరింటాకు కట్ చేసినాము, అప్పటికి ఇంత వేసినాము, ఇంకా చాటాలో ఇంకా ఇంత ఉందన్నమాట. చాలా మిక్సీకి పట్టింది. దగ్గర 7-8 మందిని పెట్టుకున్నామండి గోరింటాకు అయితే, కాళ్ళకి చేతులకి. మా సుగుణక్క, మా స్వాతి, మా విజయ, మా ఖైరును, నేను, మా మరిది కూతురు వీళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారు. తర్వాత కల్పన అని ఇంకొక పాప, అందరూ కలిసి పెట్టుకున్నాము. కాళ్ళకి చేతులకు పెట్టుకున్నాము. అసలు ఇంకా మిగిలిందనమాట. అయితే ఆకు మిగిలింది పెట్టుకున్నది. చూడండి పెట్టుకోవడం అయితే చాలా చాలా ఇష్టం. కాకపోతే చాలాసేపు అయితే నేను ఉంచుకోలేదు, ఎందుకంటే ఒక 1 అవర్ 1.5 అవర్ మాత్రం పెట్టుకున్నాను. బాగా చేతులన్నీ దురద వచ్చేసినాయి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేను ఆకు అయితే పెట్టుకున్నాను. ఎప్పుడు చూసినా కోన్ పెట్టుకునేదాన్ని. కోన్ అంటే ఇష్టం ఉండదు, కాకపోతే అంటే ఇన్స్టెంట్ కాబట్టి పెట్టుకున్న ఒక 10-15 నిమిషాల్లోనే మనకు ఏంటంటే మంచిగా రెడ్ అయిపోతుంది కదా. ఇదైతే గంటలు వెయిట్ చేయాలి. నైట్ కూడా పెట్టుకుంటేనేమో మొత్తానికి కంప్లీట్గా బెడ్షీట్లు అన్నీ గలీజ్ అయిపోతాయి, అంటే అంటుతుంది కాబట్టి. కాకపోతే న్యాచురల్గా పెట్టుకోవాలి, న్యాచురల్గా మన చేతులు ఏం పాడు కాకూడదంటే మాత్రం గోరింటాకే పెట్టుకోవాలండి. ఆకు చాలా మంచిది మన బాడీకి. ఖచ్చితంగా అయితే గోరింటాకు అయితే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా. కోన్ కూడా పక్కన పడేసి మరి ఆకు కోసం వెతుక్కుంటారు. అయితే మా ఊర్లో ఏంటంటే గోరింటాకును కూడా అమ్ముతారండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా ఊర్లో గోరింటాకుని అమ్ముతారు. ఆషాఢ మాసం రాగానే ఎక్కడెక్కడున్న చెట్లు అన్నిటికీ కోసుకొచ్చి ఒక బుట్టలో పెట్టుకొని, మన ఏమంటారు వైర్ బుట్టలు అని కానీ ఏ దాంట్లోనో ఒక బుట్టలు అయితే పెట్టుకొని వచ్చి 10 రూపీస్కి ఒక గుప్పెడు అంతనే ఇస్తారనమాట. అంత షార్టేజ్ అనమాట. కాబట్టి మన ఇంటి సరౌండింగ్స్లో ఒక చెట్టు వేసుకుంటే మాత్రం మనకి ఇట్లాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనకు కావాలంటే తలకు పెట్టుకోవచ్చు, తర్వాత గోరింటాకు చేతులకు పెట్టుకోవచ్చు. ఇట్లా బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా నేను చెప్పేది ఏం లేదు ఈ వీడియోలో, జస్ట్ ఏంటంటే మేమైతే గోరింటాకు పెట్టుకుంటున్నాం అనమాట ఈ వ్లాగ్. కాకపోతే మస్తు ఫన్నీ అనిపించింది. మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ అంతకంటే ముందు నేను ప్లే చేసింది అయితే ఖచ్చితంగా ఏమంటారు చాలా అంటే చాలా ఫన్నీ అనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పెట్టుకున్నాం అనమాట. 12 o'clock అట్లా 12 కాదులేండి 1 o'clock అట్లా కొయ్యడం స్టార్ట్ చేసినాము. 2 o'clock వరకు మొత్తం ఆకులని తీసి తర్వాత మిక్సీకి అయితే పెట్టుకున్నాము. మిక్సీ ఇట్లా వేసినమ్మటే పెట్టుకోవడం స్టార్ట్ చేసినాం కాబట్టి భలే రెడ్గా అయిపోయింది. ఒక్కొక్కరి చేతులు అయితే పెట్టుకుంటూనే రెడ్ అయిపోతున్నాయి. మా వాడు నాకు పెడతాడంటే ఇంకా పాపం వాడికి ఎందుకు రిస్క్ అని చెప్పేసి వాడు పాపం ఆ రోజు మార్నింగ్ అంతా ఆడి అలసిపోయాడు నా బిడ్డ. ఇంకా వాడిని ఎందుకు రిస్క్ ఫేస్ చేయాలని చెప్పేసి వాడితో అయితే పెట్టించుకోలేదు. మా వాడు దానికి అలిగి కూర్చున్నాడు. చూడండి నేను ఎట్లా పెట్టుకుని చూడండి. నా గోరింటాకు బాగుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెడ్గా అయితే అయ్యింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెట్టుకునేది అయితే అందరికి చూపిస్తున్నాను. రెడ్ అనేది కూడా అందరు చూపిస్తే బాగుండేది కాబట్టి నేను రెడ్గా అనేది అయితే చూపించట్లేదు. ఇలా అయితే అందరం అయితే గోరింటాకు అయితే కలిసి పెట్టుకున్నాం. చూడండి చేతులు ఎట్లా పెట్టుకున్నామో, జస్ట్ మిక్సీకి వేసినందుకు అంత రెడ్ అయిందనమాట. అందరం ఒక్కొక్క చేతికి తలా ఒక చేతికి అందరం అయితే మేమే పెట్టుకున్నాము ఓన్గా. తర్వాత రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి కాబట్టి ఒకరు పెట్టుకున్న తర్వాత ఒకరు పెట్టారు. మా దాంట్లో త్యాగశీలు అయితే మా స్వాతక్కనే, ఎందుకంటే అందరు పెట్టుకున్న తర్వాత లాస్ట్లో పెట్టుకుంది పాపం. అది దానికి ఒకటే చేతికి పెట్టుకుంది అనమాట. అందరికీ పెట్టేసరికి దానికి ఆల్రెడీ రైట్ హ్యాండ్ కూడా రెడ్ అయిపోయిందండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి తను ఒకటే చేతికి అయితే పెట్టుకుంది. మా వాడైతే అలాగే కూర్చున్నాడు పాపం వాడు. ఏమో అండి పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని అయితే నాకు అది అనిపించదు. వాళ్ళేమో అది అర్థం చేసుకోరు. కానీ నా బాబునైతే నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే, ఎందుకంటే వాడి చేతికి ఎర్రగైందంటే మళ్ళీ స్కూల్లో కొంచెం పిల్లలు ఏడిపిస్తారు కదండి, దానికి మళ్ళీ వాడు హర్ట్ అవుతాడు. ఎందుకు అనేసి నేనైతే వద్దన్నా. మొత్తానికి అయితే మేము ఇట్లా గోరింటాకు అయితే అందరం ఒక చేతికి అయితే మేము పెట్టుకున్నాము. తర్వాత రైట్ హ్యాండ్కి వచ్చేసి మా ఫ్రెండ్ స్వాతి అందరికీ పెట్టేసింది. ఖైరూన్ వాళ్ళ ఫ్రెండ్కి పెట్టింది, స్వాతి నాకు పెట్టిందండి. మొత్తానికైతే సుగుణక్కకి వాళ్ళ చెల్లెలు పెట్టిందనమాట. సుగుణక్క అప్పటికే యాడ్ కాలేదు మా దాంట్లో, మేము పెట్టుకునేటప్పుడు రాలేదు ఇంకా సుగుణక్క. తర్వాత వచ్చింది, కొంచెం వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిందనమాట, అందుకోసం వచ్చింది. ఇంకా విజయ, తర్వాత ఖైరూను, స్వాతి, నేను అందరం అయితే ఇక్కడైతే వీడియో తీస్తున్నది అయితే నేను మా బాబు కాబట్టి ఇంకా వాడైతే చెప్తున్నాయి కదా ఫ్రెండ్స్, వాడు ఎందుకో ఇంట్రెస్ట్ మీద కూడా తీయలేదు. కాకపోతే ఏంటంటే మేమైతే ఇంకా చూడండి నేను ఖైరూన్కి కూడా పెడుతున్నాను. చూడండి ఇక్కడ నేను ఖైరూన్కి పెడుతున్నాను, ఇక్కడ స్వాతి వాళ్ళ ఆడపిల్లకి పెడుతుంది అనమాట.
మొత్తానికైతే ఇట్లా ఒకరికొకరు ప్రశాంతంగా అంటే కొన్ని కొన్ని సమస్యలు అనేది మర్చిపోతాం అనమాట. నలుగురిలో ఉంటే కొన్ని సమస్యలు అయితే మర్చిపోతామండి. ఎవరు లేరనే ఫీలింగ్ కూడా అలోన్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. ఇట్లా అందరం కలిసి కూర్చొని గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుందంటే మేము ఒంటరి వాళ్ళం అనే ఫీలింగ్ అయితే ఉండదు. మాట్లాడుతూ ఉంటే మనకున్న సమస్యలన్నీ మనం మర్చిపోతామని అది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే ఇట్లాంటివి ఏమైనా ఆర్గనైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను ముందుంటా. ఎందుకంటే ఎవరు లేని దాన్ని కాబట్టి, నాకంటూ ఎవరు లేరు కాబట్టి నేను ఇట్లా అందరితో కలిసి కూర్చొని అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేయడం అయితే నాకు ఇష్టము. అందుకోసం అని చెప్పేసి ఇట్లాంటివి అయితే నేను ఆర్గనైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే వెళ్తాను. ఇష్టం నాకు ఇట్లా. మా ఫ్రెండ్స్తో కూడా చాలామంది నేను చదువుకునేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్తోని ఫస్ట్ నేనే ఉండేదన్నమాట. ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నామని అంటే ఎక్కడికైనా పోవాలి అని అంటే ఫస్ట్ ప్లేస్లో నా పేరే ఉంటుందన్నమాట. అట్లానే ఇప్పుడు ఇంకా మనకు చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు మధ్యలో పోమంటే పోవు కదా ఫ్రెండ్స్, అదే ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇది మంచిదనే నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా మీకు ఏమైనా బాధలాగా తర్వాత మీకు ఏమైనా సమస్యలు ఉంటే నలుగురిలో కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నలుగురితో ఉండండి, హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆ కొంచెం వాళ్ళతో ఉన్నంత కొద్దిసేపు అయినా సరే మనకున్న సమస్యలు మనకున్న ఇబ్బందులు అన్నీ కూడా మనం మర్చిపోతాము. చూడండి ఇక్కడైతే మేము అందరం కూడా పెట్టుకున్నాము. నాకైతే స్వాతి పెడుతుంది. మొత్తానికైతే ఇంకా మేమైతే అందరం గోరింటాకు ఇప్పటికైతే చేతులకు పెట్టేసుకున్నాము. ఇక్కడ నా చేయి అయిపోయిన తర్వాత స్వాతి కూడా పెట్టుకున్న తర్వాత కాళ్ళకు పెట్టుకుందామని చెప్పి మాట్లాడుతున్నాము. కాకపోతే అసలు హీట్ మాత్రం భలే గుంజుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకు పెట్టుకునే ఓపిక ఉండాలి. పెట్టుకున్న తర్వాత దగ్గర ఒక ఏమంటారు ఒక 1 అవర్ కాకుండా ఒక 2-3 అవర్స్ పెట్టుకొని ఉంటే మనకు ప్రశాంతంగా ఆడుతుంది కాబట్టి అప్పుడు మంచిగా అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి మా సుగుణక్క వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళ చెల్లెలు కూడా వచ్చిందనమాట. సుగుణక్క వాళ్ళ చెల్లెలు అయితే అక్క ఉండి కూర్చుంటుంది. ఇంకా కూర్చొని గోరింటాకు పెట్టుకోవే అంటే చందు కూడా పెట్టుకున్నాడండి. మా చందన్న కూడా పెట్టుకున్నాడు గోరింటాకు. సుగుణక్క చంద అందరం కలిసి ఇంకా గోరింటాకు అయితే పెట్టుకున్నాం. అప్పటికి సుగుణక్క స్టార్ట్ చేసలేదనమాట గోరింటాకు పెట్టుకోవడము. మేమైతే అందరం అయితే 2 చేతులకు పెట్టుకున్నాం. తర్వాత వాళ్ళ చెల్లెలు పెట్టిందనమాట సుగుణక్కకి. మొత్తానికైతే ఇట్లా మేము గోరింటాకు అయితే పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసినామండి. మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే, భలే అనిపించింది. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మీకు చెప్తూనే ఉన్నాను కదా ఫ్రెండ్స్. ఇట్లా కొద్దిసేపు కూర్చుంటే నేను కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటాననే ఉద్దేశంతో నా హెల్త్ ఇష్యూస్ ఏంటంటే నాకేమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే లోన్లీనెస్ అనేది లేకుండా పోతుంది. మొత్తానికి మా సుగుణక్క కూడా గోరింటాకు అయితే పెట్టేసుకుందండి. చందన్న పెట్టుకున్నాడు, సుగుణక్క అందరం పెట్టుకున్నాం. ఇప్పుడు మా చేతిలో ఉన్న గోరింటాకు చూడండి. స్వాతి కూడా పెట్టుకుంది, అయిపోయింది. స్వాతి రైట్ హ్యాండ్కి మాత్రం పెట్టుకోలేదు. అందరికీ ముందుకు రండి కొంచెము గోరింటాకు చూపిద్దామని చెప్పేసి నేను చెప్తున్నాను. సరే అని అందరిని చూడండి, అందరు ముందుకు వచ్చి చూపిస్తున్నాం చూడండి గోరింటాకు. అందరం 2 చేతులకు పెట్టేసుకున్నాం చూడండి. స్వాతి ఒక చేతికి పెట్టుకుంది. తర్వాత తక్కిన వాళ్ళందరం కూడా మేమందరం కూడా 2 చేతులకు పెట్టుకున్నాము. తర్వాత చూడండి అందరం చూపిస్తున్నాం అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మీలో కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? అందరం కలిసి కూర్చొని ఏ పని చేసినా అందరం కలిసి చేసుకోవాలని ఉండే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. చూడండి అందరం కూడా కాళ్ళకు కూడా పెట్టుకున్నాము. చూడండి స్వాతి కాదండి, నేను కూడా పెట్టుకున్నాను అనమాట. అందరం కాళ్ళకైతే పెట్టేసుకున్నాం. చూడండి ఖైరూన్ పెట్టుకుంది, విజయ పెట్టుకుంది, నేను పెట్టుకున్నాను. నా కాళ్ళైతే ఎవరు చూపించట్లేదు, ఎందుకంటే నేనే తీస్తున్న వీడియో కాబట్టి నేను చూపించలేకపోయినాను. మొత్తానికైతే ఇది అండి నా వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.